చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసు మలుపు తిరుగుతుంది. మొన్నటి వరకు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఓనర్లను గురిపెట్టారు. వివిధ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న 19 మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. వీరిపై కొత్త సెక్షన్ల కింద కేసులు వేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చారు. ఇక దీనిపై కోర్టులో మియాపూర్ పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ ను సాక్షులుగా చేర్చనున్నారు. వారు ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎంత డబ్బు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనే దానిపై సెలబ్రిటీల స్టేట్మెంట్ నమోదు చేయనున్నారు. ఇక మరోవైపు ఈ కేసులో ఒక్కొక్క సెలబ్రిటీని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇవాళ సుమారు 3 గంటలకు పైగా యాంకర్ శ్యామలను విచారించారు. ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన శ్యామల పోలీసులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇక ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, అలాగే విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించారు. రేపు మళ్లీ విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, నిన్నటి వరకు మనం సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వారినే చూసాం. ఇప్పుడు ఆ యాప్స్ ఓనర్స్ కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఓనర్లపై కేసు నమోదు చేశారు. సో ఎలాంటి సెక్షన్లు యాడ్ చేయడం జరిగింది, వీళ్ళు ఎక్కడెక్కడ వారు, ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛ అనే సాకుతో ఏకంగా సోషల్ మీడియా వేదిక ద్వారా విచ్చలవిడిగా సెలబ్రిటీలతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ పై మాత్రం ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటివరకు మనం చూసాం, కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి సినీ సెలబ్రిటీల మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బెట్టింగ్ యాప్స్ ను నిర్వహిస్తున్నటువంటి 19 మందిపై నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తూ ఒక మెమోని ఈ రోజు మియాపూర్ పోలీసులు కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వారితో పాటు మెయిన్ కీలక సూత్రధారులు ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులే. వీరి వల్లనే చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీరిపై కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదంటూ కూడా ఈ కొత్త సెక్షన్స్ ని యాడ్ చేసి మరి ఈ యొక్క 19 మందిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరూ కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ సెలబ్రిటీలతో పాటు చాలా మంది ప్రముఖులు, యూట్యూబర్స్ పై మాత్రం దాదాపు 25 మందిపై కేసు నమోదు కాగా తాజాగా మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు కావడం జరిగింది. ఈ రోజు 5గురిని విచారించారు. ఇప్పటి వరకు ఈ కేసులో రీతూ చౌదరితో పాటు విష్ణుప్రియ, అదేవిధంగా టేస్టీ తేజ, ఈ రోజు శ్యామల, అదేవిధంగా కిరణ్ గౌడ్, కానిస్టేబుల్ కిరణ్, ఈ మొత్తం 5గురిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేస్తారు. అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాలని మీకు ఎవరు కాంటాక్ట్ అవుతున్నారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఈ రోజు శ్యామల కూడా మీడియాతో మాట్లాడింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి కేసుకు సంబంధించిన వివరాలు తాను వెల్లడించలేను. కానీ ఈ బెట్టింగ్ యాప్ ను నిర్వహించడం చట్టవిరుద్ధం. ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలేదు. చనిపోయిన కుటుంబాలు ఖచ్చితంగా ఆదుకునే ప్రయత్నం తాము చేస్తామంటూ కూడా ఇప్పటికే శ్యామల ఈ రోజు మీడియాతో మాట్లాడింది. ఇక మరోవైపు ఈ కేసులో చాలా మంది ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు కావడం జరిగింది, వెంటనే అబ్స్కాండింగ్ కావడం జరిగింది. హర్షసాయి, యూట్యూబర్ గా ఉన్నటువంటి హర్షసాయి కావచ్చు, మరోవైపు ఇమ్రాన్ కావచ్చు. ప్రస్తుతం వీరిద్దరు కూడా దుబాయ్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మిగిలినటువంటి వారి కోసం కూడా పోలీసులు గాలుస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై మాత్రం పోలీసులు చాలా సీరియస్ గానే వివరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 19 మంది బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తూ మెమోను దాఖలు చేశారు. కాబట్టి త్వరలోనే వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. అంటే ఈ 19 మంది కూడా కొత్త సెక్షన్స్ పైన కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ సెక్షన్స్ ఏంటి, అలాగే 19 మంది కూడా వీరంతా ఎక్కడ వారు అసలు? 19 మంది వివిధ రాష్ట్రాలకు, అంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఆపరేటింగ్ చేస్తూ ఉన్నారు. వీరి యొక్క నిర్వాహకులకు మెయిన్ కీలక సూత్రధారులు వీరే అని పోలీసులు భావిస్తున్నారు. గతంలో సెక్షన్ 318 తో పాటు రెడ్ విత్ యాక్ట్ 3 and 4 సెక్షన్స్ కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అంటే ఆ సెక్షన్ తో పాటు మరికొన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేసి పోలీసులు వారిని విచారించాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరోవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25 మందిపై సినీ సెలబ్రిటీలు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై మాత్రమే పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు మాత్రము ఏకంగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఈ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నటువంటి కీలక సూత్రధారులపై కూడా పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. వారిపై 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వారికి త్వరలో నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ఇంకా ఎవరెవరు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది సునీల్?
ప్రస్తుతం అయితే ఇప్పటి వరకైతే సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది ఆర్టిస్టులు అదేవిధంగా యూట్యూబర్స్ ని మాత్రం పోలీసులు గుర్తించారు. వారి 5గురిని కూడా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. మరికొంతమంది సన్నీ యాదవ్ లాంటారు, చాలా మంది ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వారు కూడా త్వరలో నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మియాపూర్ లో నమోదైనటువంటి కేసులో అటు పాన్ ఇండియా స్టార్ గా ఉన్నటువంటి దగ్గుబాటి రానా కావచ్చు, మరోవైపు విజయ్ దేవరకొండ కావచ్చు, మరోవైపు మంచు లక్ష్మి కావచ్చు, చాలా మంది సినీ సెలబ్రిటీలు ఉన్నారు కాబట్టి వారికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. మరి సునీల్, అంటే ఇప్పుడు ఈ రోజు నటి శ్యామల విచారణకు హాజరయ్యారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే నిన్న టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ స్టేట్మెంట్ కూడా, వీళ్ళంతా ముఖ్యంగా ఏం చెప్తున్నారు ఈ అంశానికి సంబంధించి? అసలు అంటే గతంలో తాము తెలియకుండా కొన్ని యాప్స్ బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేశాము, ఆ అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయింది. కానీ గతంలో చేసిన దానికి ఇప్పుడు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఒక రిలీజ్ అయ్యి ఒక వీడియోను కూడా చేశారు. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పే, ఇప్పుడు చేసిన అది గతంలో చేసినా ఇప్పుడు చేసిన అది తప్పే కాబట్టి ఖచ్చితంగా చట్టం ముందు అందరు సమాలే, ఖచ్చితంగా వారందరూ కూడా శిక్ష అర్హులే వారందరూ కూడా అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ అయ్యి వీడియోలు చేయడం కరెక్ట్ కాదనే వాదన అటు పోలీసులు చెప్తున్నారు. కానీ వీరు మాత్రము గతంలో కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నాము, ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినమాట వాస్తవమే, ఇప్పుడు నుంచి మేము ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం లేదు, బెట్టింగ్ యాప్స్ చేయొద్దంటూ కూడా, బెట్టింగ్ లో పాల్గొనొద్దంటూ కూడా కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ కావడం, అటు అవేర్నెస్ కోసం రీల్స్ కూడా చేస్తున్నాము, ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల గతంలో చేసిన దానికి ఇప్పుడు శిక్షిస్తామంటే ఖచ్చితంగా ఇది చట్టవిరుద్ధం. ఖచ్చితంగా పోలీసుల విచారణకు తాము పూర్తిగా సహకరిస్తున్నాము. కానీ గతంలో చేసిన దానికి ఇప్పుడు మమ్మల్ని వేధించొద్దంటూ కూడా మరోవైపు కేసులు నమోదైనటువంటి వ్యక్తులు చెప్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో పోలీసులు, గతంలో నమోదైన కేసులో ఇప్పుడు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. మరి ఇప్పటికే కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తారా, లేదా ఇప్పటికే కొంతమంది కోర్టులను సైతం ఆశ్రయించారు. శ్యామల కోర్టును ఆశ్రయించింది, కానీ నాట్ టు అరెస్ట్ హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో మిగిలినటువంటి వారు కూడా కోర్టును ఆశ్రయించాలని కూడా చూస్తున్నారు. కూడా దగ్గుబాటి రానా కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు. సో మీరు అన్నట్టు విజయ్ దేవరకొండకు సంబంధించి కావచ్చు, రానా కావచ్చు, వీళ్ళంతా ప్రకాష్ రాజ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ అండ్ రానా నుంచి వాళ్ళ టీం నుంచి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో కొంతమంది విచారణకు రాకుండా ఉన్నారు. ఎగ్జాంపుల్ మనం లక్ష్మీ మంచు తీసుకోవచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఎటువంటి దాన్ని కూడా రిలీజ్ కూడా చేయలేదు. సో వీళ్ళంతా విచారణకు వచ్చే అవకాశం ఉంటుందా? పోలీసులు తమకు నోటీసులు సర్వ్ చేస్తే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. కానీ ఇప్పుడు వరకైతే పోలీసులు వారికి నోటీసులు సర్వ్ చేయలేదని తెలుస్తుంది. ఒకవేళ నోటీసులు సర్వ్ చేస్తే మరి ఏ డేట్ లో వస్తారు ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే వీరు గతంలో చేసిన దానికి 2017లో అగ్రిమెంట్ కంప్లీట్ కావడం జరిగిందని ప్రకాష్ రాజ్ చెప్పాడు. మరోవైపు కొంతమంది విజయ్ దేవరకొండ, అదే దగ్గుబాటి రానా కూడా వాళ్ళ టీం ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చింది. తనకు గతంలో చేసిన దానికి అగ్రిమెంట్ క్లోజ్ అయ్యాయి, కానీ ఇప్పుడు లీగల్ గా ఉన్న వాటికి మాత్రమే తాము బెట్టింగ్ ప్రమోషన్ చేశామని చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా లీగల్ గా ఇల్లీగల్ అనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడమే చట్ట విరుద్ధం అనేది పోలీసుల వాదన. మరి దీనిపై అటు హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, మరి తమ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చట్టం ముందు అందరు సమాలే, ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనే వాదన పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం శ్యామల ఆశ్రయించింది, ఆమె కొంత రిలీఫ్ అయితే దొరికింది, నాట్ టు అరెస్ట్ ఇచ్చింది హైకోర్టు. మరి మిగిలినటువంటి వ్యక్తులు సైతం న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా లేదా అనేది కూడా అంటే కొంతమంది విచారణకి హాజరవుతున్నారు. ఇంకొంతమంది వెర్షన్ ఏంటంటే మేము గూగుల్ యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు జీఎస్టీ కడుతున్నారు అవన్నీ చూసి సో లీగల్ గా ఉన్న వాటికి మేము ప్రమోషన్స్ చేశాము అని కూడా కొంతమంది చెప్తున్నారు. సో వాళ్ళ విషయంలో ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది? లీగల్ పరంగా ఎలాంటి తప్పిదాలున్నా పోలీసులు మాత్రం ఉపేక్షించారు. ఎందుకంటే వారు చెప్తున్నారు ఇది లీగల్ గా ఉన్న వాటి వారు మాత్రమే తాము ప్రమోషన్ చేసినామని చెప్తున్నారు. అసలు బెట్టింగ్ యాప్ తెలంగాణ రాష్ట్రంలో నిషేధము, ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేయడం చట్టవిరుద్ధం. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఏది లీగల్ ఉన్నా ఇల్లీగల్ ఉన్నా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం, ఖచ్చితంగా వారందరిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం అనేది పోలీసుల వాదన. థాంక్యూ సునీల్.